నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బులెటిన్ షార్ట్ బ్రేక్ కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృప అందరిపై ఉండాలి ఆలయంలో అన్నదానం అభినందనీయం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్ మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ అప్రమత్తతోనే ఎయిడ్స్ నివారణ డిస్ట్రిక్ట్ చీఫ్ లీగల్ కౌన్సిల్ న్యాయవాది వెంకటేష్ తాండూరులో ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన మిల్లెట్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు ఐక్యమత్యంతో ఉంటేనే హక్కుల సాధన మాలల సింహగర్జన సభకు తరలి వెళ్లిన మాల మహానాడు నేతలు గాంధీనగర్లోని వలసాల నిర్వహణపై మున్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ కాంగ్రెస్ హయాంలోని అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం యాలల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని కాంగ్రెస్ ఏడాది ఇందిరమ్మ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు 50,000 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు తాండూరు ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు యాలల మండలంలో 2.75 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని వివరించారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు గురుకుల పాఠశాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గ్రామ సర్పంచుల దగ్గర వదిలేరు వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు ఈ రోజు కాంట్రాక్టర్లను వదిలేరు వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు ఈ రోజు ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వలేరు వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు ఇవన్నీ పెట్టుకోగా అంతా అన్ని అప్పులు చేసి ఇంకా 8 లక్షల కోట్లు బ్యాంకులలో కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు తెలంగాణలో చేస్తే ఇప్పటికి ఈ 10 నెలల కాలంలోనే వాళ్ళు చేసినటువంటి అప్పులకే మిత్తులే ఇప్పుడు ఇంట్రెస్ట్లు మిత్తులే 60,000 కోట్లు కట్టడం జరిగింది అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పింఛన్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పోడు భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలైన వర్గాలు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది అందరూ కూడా వస్తాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తాం అదే కాకుండా మీకు చెప్పినాం ఆ రోజు ఈ రోజు రుణమాఫీ గతంలో చూసినాం మనం వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సర కాలం అయింది గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించారు వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా రుణమాఫీ చేసినటువంటి దాఖలు చేయలేదు 10 సంవత్సరాలున్నా వాళ్ళు 10 కోట్లు 10,000 కోట్లు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాన పోలేరు అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలు అధికారం చేసి ఎంత అప్పుల కుప్పలాగా చేసి దాదాపు ఆ రోజు దళిత రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పచెప్తే ఈ రోజు 8 లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి మనకు అప్పచెప్పడం జరిగింది ఒక పక్కెట్ సిప్పర్ మాత్రం ఇచ్చింది కానీ వాళ్ళకి రూపాయి కూడా ఎక్కడ మన ఊర్లలో చెప్తాం ఒక సామెత
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం. 200 కరెంటు యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా ఉన్నాం. కరెంటు 500కు సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మా సోదరి మనకు తెలంగాణలో ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం. మిగతా ఇంకా 2-3 ఉన్నాయి. ఖచ్చితంగా పింఛన్లు ఉన్నాయి. మా మహిళా సోదరి మనకు 2500 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ మంచిగా అయిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకొని మీకు అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. మీకు ఇల్లు లేని వారికి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికే 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మన నియోజకవర్గానికి 3500 ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ కమిటీలు కూడా వేయడం జరిగింది. కమిటీల ద్వారా అప్లికేషన్లు తీసుకొని ఎవరైతే ఈ గ్రామంలో బాగాయపడే గ్రామంలో ఇల్లు లేని వారు ఉన్నారో వారికి అందరూ కూడా ఒరిజినల్ గా ఇల్లు లేకుంటే ఎంబడే ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మేము తీసుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఎలా రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా కూడా తొందరగానే ఈ రోజు రేపు జరగబోయే అసెంబ్లీలే అది ఎంత గతంలో చూసినాం. 100 ఎకరాలకి ఇచ్చిండు, 200 ఎకరాలకి ఇచ్చిండు. ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. మంత్రివర్గ కమిటీ వేయడంతో వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో వెళ్ళి ఎలా పరిశీలన చేయడం జరిగింది. వాళ్ళు ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే రైతు భరోసా ఇస్తే బాగుంటుందో చెప్పి ఎంబడే వాళ్ళకు కూడా రైతు భరోసా కూడా మీకు అందరికీ అతి త్వరలోనే ఎకరాకు 7500 ఇస్తామని చెప్పినాం. అదందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా అతి త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు సోదరుల మీకు ఆ రోజు చెప్పినాం సన్న ఓట్లకు మీకు అందరూ కూడా 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. తాండూరు పట్నం ఆదర్శ నగర్ లోని కట్టమైసమ్మ కృప అందరిపై మెండుగా ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయకులు అన్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేసి అభినందించారు. అమ్మవారి కృప భక్తులపై మెండుగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బి నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, ఉప కార్యదర్శి నరసింహులు, కోశాధికారి అంజీలయ్య, టి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జె సుధాకర్, ఎస్ సుధాకర్, పట్నం రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి, దిలీప్ సింగ్ ఠాకూర్, ఆలయ అర్చకులు చంద్రస్వామి, భక్తులు పాల్గొన్నారు. అడిగి చూస్తా
ఆర్టిపల్లి తీసుకుంటారు గణేష్ మైక్ తీసుకుని మైక్ పట్టణంలోని ఆదర్శ నగర్లోని కట్టమైసమ్మ అమ్మవారు దాదాపుగా 25 నెలల నుంచి అల్లంపల్లి ప్రకాష్ నరసింహ గారు మరి దాతలు కూడా చాలామంది కూడా ప్రతి అమాసకు ఇక్కడ అన్నదానం చేస్తారు కాబట్టి వారి కుటుంబాలకు మన అమ్మవారి భవానీ మాత ఆశ్రమం ఉండాలి. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ తాండూరు పట్టణంలో మరి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మరి ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మ. మరి ఏదైతే కోరికలు ఉందో అది మనకు 100% అమ్మవారు చేస్తారు కాబట్టి మరి ఈ అన్నదానం చేస్తున్న ఈ మన అల్లంపల్లి ప్రకాష్కు నరసింహకు అమ్మవారి దయ ఉంచాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బాధలు సాధలు ఉన్న అమ్మవారే మోసుకొని వీళ్ళ కుటుంబానికి భక్తుల కుటుంబానికి మరి అందరి కుటుంబానికి కాపాడాలని కోరుకుంటూ జై భవానీ మాత. జై జై భవానీ మాత. తాండూరు కట్టమైసమ్మ పాతకుంటలో ఉన్న కట్టమైసమ్మకి అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టకరంగా భావిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ఇక్కడున్న పెద్దలు నరసింహ గారు, ప్రకాష్ గారు, మరి విఠల్ నాయక్, ఇతర వాళ్ళ బృందం అందరికీ ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దాదాపుగా 25 నెలలు ఈ మందిరాన్ని స్థాపించి 25 నెలలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అమాసకు నెల ఒకసారి ఈ ఏవైతే అన్నదాన కార్యక్రమాన్ని పెట్టుకున్నారో వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి దైవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి వారు. మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఆ అమ్మవారు వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వీళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ సాధ్యపడుతుందని వికారాబాద్ జిల్లా చీఫ్ లీగల్ కౌన్సిల్ న్యాయవాది టి వెంకటేష్ అన్నారు. ఆదివారం డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని టేక్ రైట్ పాత్ అనే నినాదంతో తాండూరులో ఎయిడ్స్ నివారణ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్స్ కౌన్సిల్ న్యాయవాది టి వెంకటేష్, డిప్యూటీ లీగల్ కౌన్సిల్ న్యాయవాది రాము, అసిస్టెంట్ లీగల్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎయిడ్స్ నియంత్రణపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. నివారణ కంటే నిరోధన చాలా ఉత్తమమైనదని తెలిపారు. గతంలో కన్నా వ్యాధి నివారణపై ప్రపంచ దేశాలు పురోగతిని సాధిస్తున్నాయన్నారు. ప్రయోగాల అనంతరం కొత్త టీకాలు కనిపెడుతున్నారని తెలిపారు. త్వరలోనే మన వద్ద కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ ఎయిడ్స్ మహమ్మారిని ప్రారద్రోలేందుకు అందరూ తోడ్పాటు అందించాలని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫిల్ కాకుండా ఇవన్నీ విషయాల్లో అలాగే మిగతా ల్యాండ్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ హెచ్ఐవి కార్యక్రమాన్ని ముందుకు పోయే విధంగా ఈ దిశ చూస్తూ ఉంటుంది జిల్లాలో. తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 2035 నాటికి హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ని ఆపాలి. హెచ్ఐవి నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి, ఎలిమినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. దానికి అనుగుణంగాను ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే 2035 నాటికి మనం హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ని ఆపగలిగేటువంటి స్థాయికి ఎదుగుతాము. మనం చేసినటువంటి ప్రతి కార్యక్రమము, ఈ రోజు మనం పట్టుకున్న బ్యానరు, మనం నచ్చిన నడక ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడాలి. అండ్ వ్యాధి అంటే ఈ వ్యాధి అంటే రుగ్మతకు లోను కాకూడదు. ఈ వ్యాధి తత్వంతో మనందరం ఈరోజు నడుము ముగించాము. అండ్ రెండోది, మరి 2035 నాటికి ఈ హెచ్ఐవి ఎలిమినేషన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలిమినేషన్ ఇలా చేయొచ్చు డాక్టర్ గారు. ఇలా చేయొచ్చు అంటే హెచ్ఐవి వ్యాధిని మనము లక్షణాలు మొదలు కాకుండానే గుర్తుపట్టాలి. దానికి జిల్లా స్థాయిలో పిహెచ్సి స్టాఫ్ కావచ్చు, సబ్ సెంటర్ స్టాఫ్ కావచ్చు, మా ఐసిటి స్టాఫ్ కావచ్చు, ప్రతి చోట స్కూల్స్ కి, ప్రతి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అందరికి టెస్టులు చేస్తూ మా ఎన్జిఓస్ అందరు కూడా ప్రతిరోజు ఆహార కష్టపడుతూ ఆ అడ్డాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, వెళ్ళి వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి వ్యాధి లక్షణాలు రాకముందే వైరస్ ని గుర్తుపట్టడం జరుగుతుంది. ఆ వ్యాధి లక్షణాలు రాకముందే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ఆదివారము, అందరికీ కూడా హాలిడే మూడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ సమయం వృధా చేయకుండా మనం కార్యక్రమం కూడా త్వరగా అయిపోగొట్టుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇచ్చిన థీమ్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా 2024-25 కాను టేక్ ద రైట్స్ పాత్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. టేక్ ద రైట్స్ పాత్ అని చెప్పేసి ఈ థీమ్ను మనం అందరం కూడా పాటించాలి. అంటే సరి అయిన మార్గాన్ని ఎన్నుకోండి అని అర్థం తెలుగులో. టేక్ ద రైట్స్ పాత్ అని. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ సమీవుల్లా గారు చెప్పినట్టుగా 2035 వరకు కంప్లీట్గా ఎలిమినేట్ చేయకుండా కూడా మనం టీబీని, లెప్రసీని ఏ విధంగా అయితే ఎరాడికేట్ చేయాలని అనుకుంటున్నామో, కనీసం మనం ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఆ వైరస్ లోడ్ను తగ్గించడము, నివారణ మార్గాలను మనం ప్రపంచంలో అందరి దృష్టికి తీసుకుపోవాలి. ఆల్రెడీ మీరు చేస్తున్న కృషి మాటల్లో మనం చెప్పలేము. ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వడము, టెస్టింగ్ చేయడము, వాళ్ళతో మనము ఒక అనుబంధాన్ని సాహసం చేయడం కూడా ఒక రిస్క్తో కూడుకున్నది. అయినా కూడా మీరు ఒక స్టిగ్మా కూడా, పేషెంట్కి ఏ విధంగా అయితే స్టిగ్మా ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడం కూడా ఒక స్టిగ్మా ఉంటుంది. అంటే ఏం పని చేస్తున్నావు అంటే, నేను హెచ్ఐవికి సంబంధించిన దానిలో అంటే మనల్ని కూడా ఒక రకంగా చూసే సమాజంలో ఆ విధంగా ఉంది. అయినా కూడా మీరు 24 గంటలు కృషి చేసుకుంటూ, పని చేసుకుంటూ, చాలా కష్టపడి పని చేసుకుంటూ, ఒకప్పుడు హెచ్ఐవి పేషెంట్ అంటే 10 రకాల మందులు వాడాల్సింది ఉండే, ఇప్పుడు 1 లేదా 2 ట్యాబ్లెట్స్తోనే మనము చాలా చక్కగా వైరస్ లోడ్ను తక్కువ చేస్తున్నాము. ఇంకా రీసెంట్ స్టడీస్లో కూడా 3 నెలలకు 6 నెలలకు ఒక ఇంజెక్షన్ కూడా రాబోతుంది.
కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ రావడం జరిగింది. అది కూడా వస్తే మనము ఈ ట్రాన్స్మిషన్ వీలైనంత వరకు తగ్గించవచ్చు. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్లు ప్రెగ్నెన్సీ నుంచి పిల్లలకు రాకుండా కూడా చక్కని మందులు కూడా మనకు ఎవిరపిన్ రావడం జరిగింది. చాలా డెవలప్మెంట్ వస్తున్నాయి. దాని లోపల టెక్నాలజీ పెరిగిపోయింది. మెడిసిన్స్ మంచివి రావడం జరుగుతుంది. ఇంతకుముందు పేషెంట్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోదురు, మందులు తినడానికి కూడా నిరాకరించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. నిన్ననే మనం న్యూస్ పేపర్లో చూస్తే సంవత్సరం హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయని మనకు రావడం జరుగుతుంది. దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే కేసులు పెరగడం కాదు, మనము టెస్టింగ్ అనేది ఎక్కువ చేస్తున్నాం. ఒకప్పుడు టెస్టులు చేయించుకోవాలంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఎవరు చేయించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏ చిన్న ప్రొసీజర్కి హాస్పిటల్కి పోయినా కూడా డాక్టర్లు ఫస్ట్ హెచ్ఐవి టెస్ట్ చేసిన తర్వాతనే పేషెంట్కు ఆపరేషన్లు చేస్తున్నారు. మన గర్భవతులకు కానీ, ఓపీలో కానీ, ఐపీలో కానీ ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా పేషెంట్లకు టెస్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు 400-500 రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు, ఒక 100 రూపీస్ లోపలనే హెచ్ఐవి టెస్టింగ్ చేయించుకుంటున్నారు. కాబట్టి టెస్టింగ్ అనేది పెరిగింది కాబట్టి కేస్ డిటెక్షన్ అనేది మనకు పెరుగుతుంది, అంతేగాని కేసులు అనేది పెరగలేదు. సో దీనికి అంతటి కూడా మీ యొక్క కృషి ఉంది. కాబట్టి ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోలేను. సో డాక్టర్ గారు చెప్పినట్టు 2035 వరకు మనము మన ఇండియా నుంచి హెచ్ఐవికి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ పారద్రోడానికి మీరందరూ కూడా ఇంతకుముందే ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు పూనుకోండి. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన నర్సింగ్ స్టూడెంట్స్కు, వాళ్ళ ప్రిన్సిపాల్ మేడంకు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన సిబ్బందికి, పత్రికా విలేకరులకు, మళ్ళీ ఒకసారి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మిలెట్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని నేషనల్ టెక్నో స్కూల్లో మార్నింగ్ స్టార్ స్కూల్ కరెస్పాండెంట్ మౌలానా సోహెల్, ఉమ్రీ నేషనల్ హై స్కూల్ ప్రిన్సిపల్ షకీల్ అహ్మద్, కరెస్పాండెంట్ అబ్దుల్ వాహిద్, మిషన్ స్కూల్ కరెస్పాండెంట్ సతీష్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ టాలెంట్ టెస్ట్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని పరీక్షను రాశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టెస్ట్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి 40 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని, 80 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు 75% స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నీట్, ఐఐటి, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. वबरकातुह। आज 1 दिसंबर बरोज़ इतवार शहर तांडूर के नेशनल हाई स्कूल में मिल्लत फाउंडेशन फॉर एजुकेशन रिसर्च एंड डेवलपमेंट की जानिब से एक मुसाबकती इम्तिहान का इनेकाद किया गया, जिसमें 50 से ज़ायद लोकल 10th क्लास के तलबा ने हिस्सा लिया। मिल्लत फाउंडेशन फॉर एजुकेशन रिसर्च एंड डेवलपमेंट की जानिब से इन साल पूरे तेलंगाना से ज़हीन लड़कों का इंतखाब करके मिल्लत फाउंडेशन 8 करोड़ से ज़ायद रुपयों का
स्कॉलरशिप लड़कों को देना चाह रही है। उसी सिलसिले की एक कड़ी के तौर पर तांडूर में ये इम्तिहान मुनाकिद हुआ था। अल्हम्दुलिल्लाह बच्चों ने काफ़ी जोश और जज्बे के साथ इसमें हिस्सा लिया। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला कौम के नौनिहालों को इस इम्तिहान में कामयाब करे और कौम में ये मुसाबकती जज्बा पैदा हो, आम हो, ताकि हम भी दूसरी अक़वाम के साथ तालीमी मैदान में शाना बशाना आगे बढ़ें और मुल्क और कौम की तरक्की में हम बराबर का हिस्सा अदा करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఐకమత్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చని మాలమహానాడు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పటేల్ కిష్టయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మాలల సింహగర్జన కార్యక్రమానికి తాండూరు నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలి వెళ్లారు. ముందుగా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరా చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాలమహానాడు నేతలు మాట్లాడుతూ సింహగర్జనకు ఇంత పెద్ద ఎత్తున నాయకులు తరలి వెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు. మాలలందరూ ఐకమత్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. ఇక ముందు కూడా అందరం కలిసికట్టుగా హక్కుల సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.
నాండూరు నియోజకవర్గం నుండి వచ్చినటువంటి మాలా సోదర బంధువులందరికీ కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి మాలల సింహగర్జన ముఖ్య ఉద్దేశం వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలన్న విషయాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మాలలు కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే వర్గీకరణ అనేది ఈ దేశంలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా ఈ మాల మాదిగలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని లెక్కించిన తర్వాత ఈ వర్గీకరణ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మేము మాలలందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నాం, కానీ వర్గీకరణను వ్యతిరేకించడం లేదు. ఇది మాదిగ సమాజం అందరూ కూడా గమనించాలి. ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మాలలు లేరనే సందేశాన్ని మాదిగ సోదరులు బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మాదిగలతో పాటు మాలలు కూడా సమానంగా ఉన్నారన్న ఒక సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు హైదరాబాద్ నడిగొడ్డున ఈ మాలల హైదరాబాద్లో జరుగుతున్న మహాసభకు అందరం చేయాలని చెప్పేసి దాని నుంచి ప్రయత్నిస్తున్నాం. గతంలో 1999లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రిజర్వేషన్ చేస్తే హైకోర్టు కొట్టేసింది 2004 లోపల. ఎందుకు కొట్టేసింది అనేది నరేంద్ర మోడీ కనీసం గమనించకుండా దేశం మొత్తం మీద విచారణ చేపించి ఇది ఎందుకు ఏంటి తెలుసుకోకుండా కేవలం మందకృష్ణ మాదిగ గారి మాటలు వినేసి అతనికి మద్దతు కోసం కోరుకొని మొత్తానికి ఇడబట్టి పడేసింది. ఇక్కడ రిజర్వేషన్ అనేది ఎట్లుంది, ఎంత జనాభా ప్రాతిపదికన ఉన్నదని కేవలం దాన్ని గమనించకుండానే ఈరోజు తాండూరు నియోజకవర్గం నుండి హలో మాలా చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి సికింద్రాబాద్లోని పేరెడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ మరి దాదాపుగా 30-40 లక్షల మందితోని ఈ యొక్క ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మరి తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రతి మాల కార్యకర్తలు మాలోళ్ళు అందరూ కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్డు పైకి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇదే విధంగా ఈ యొక్క మాలల ఐక్యత ఉంటే ముందు మనము అన్ని విధాలుగా అన్ని పనులు తీసుకొని మరి మన ప్రజలకు మన ఇంకా ఉన్న అన్నదమ్ములకు మేలు చేసేందుకు మరి ముందలో ఉండి మనం పని చేయవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగుతూ ఉంటాయి. మరి అందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఇలాంటి ప్రోగ్రాంకు మొదటిసారిగా రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మాకు. అయితే ఈ ప్రోగ్రాంకు చాలా ముఖ్యంగా తాండూరు లోపల 4 మండలాల లోపల ఉన్నటువంటి నాయకులు చాలా ఒక వారం 10 రోజులు శ్రమపడి బాగా ఇచ్చేస్తే మాత్రం మరి ఇంత ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కారకులు అయినారు. మరి దీనికి ముఖ్యంగా మా కృష్ణ గారు కూడా కీలక పాత్ర వహించారు. కాబట్టి మరి వారు కూడా ఈ మీడియా పరంగా మరి మా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సమావేశానికి వచ్చిన మాల సోదరులకు మాల అభిమానులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఈరోజు హైదరాబాదు ప్రోగ్రాము మాలల బహిరంగ సభ మాల గర్జన మీటింగ్ గురించి ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుంచి తాండూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాడే మాల జయమాల ఈరోజు హైదరాబాద్లో మహాసింహగర్జన సభకు ఇచ్చేసిన నా తోటి మిత్రులు సోదరులు ఈ విధంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం జరుపుతున్నాము. మరి అదేవిధంగా ఎప్పుడు ఈ రకంగా ముందుకు వస్తే మాలల్లా సింహగర్జన అనేది 100% సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఏం కాదు, ఇంకోటి కాదు, నేను పెద్దాన్ని చిన్న సమస్య కానే కాదు. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ రకంగా ముందుకు వచ్చినప్పుడే మనము తాండూరు లోపల నిజంగా మాలల సత్తా
ఏంటనేది రాజకీయ నాయకులు చూపించినట్లయితే కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మరి సభకు మరి తాండూరు నియోజకవర్గ మాలమానాడు అధ్యక్షుడిగా పటేల్ కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మహాసింహఘర్షణ కొరకు మరి మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క యువకుడు రావడము సంతోషమైన విషయము. ఇదే రకంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మరి ఈరోజు ఆ సింహఘర్షణ అనేది ఈ రోజు ఇక్కడి నుంచి కమ్మస్కం 10-15,000 జనాలు తరలించడం జరుగుతున్నది. 10 బస్సులు కమస్కం ఒక 10-20 తాండ్రు. మరి ఈ రకంగా ఎప్పుడు కూడా తాండ్రు లోపల లేదు. ఈ రోజు చూపిస్తున్నాము. మాలల సత్యం అనేది కనిపెట్టాలా, చూపించాలి. ప్రతి ఒక్క యువకుడు ముందుకు రావాలి, తలెత్తి చేతెత్తి జై కొట్టి ముందుకు రావాలి. మన అంబేద్కర్ ఆశయాలకు మనకు అనుకూలంగా పనిచేయాలి. ఉద్యమం చేస్తూ తప్పు కాదు, ఉద్యమం చేస్తే అన్ని సాధించుకునే అవకాశం మనకు దేవుడు కలిగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో అధికారులు పాలకులు నిర్లక్ష్యపు పాలన చేస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా వార్డులో ఉన్న మేకల వధశాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండూరులో మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా వధశాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహణను గాలికి వదిలేస్తారని అన్నారు. దీంతో వేది కుక్కలు వధశాల నుంచి మూగ జీవాల వ్యర్థాలను ఇండ్ల మధ్యలోకి తీసుకువచ్చి వదిలేస్తున్నాయని అన్నారు. వ్యర్థాల రోడ్లపై పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చైర్పర్సన్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు. మున్సిపల్ పాలన నిర్లక్ష్యంగా కొనసాగడంతో పాటు చిత్తశుద్ధి కరువైనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ప్రజాపాలన సంబరాలలో ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపించాలని ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు ప్రజలు పాల్గొన్నారు. నేను ఫస్ట్ ఇది ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మందికి ఇబ్బంది అవుతున్నాయి. కుక్కలు పోయి ఎప్పుడంటే అప్పుడు తెచ్చి ఇళ్ళల్లో పడేస్తున్నారు. ఇదంతా శానిటేషన్ అంట, ప్రజాపాలన అంటే ఏం శానిటేషన్ ఏమో ఏం చేస్తున్నారు. ఎక్కడ శానిటేషన్ అక్కడనే ఉంది పడి. मैडम अब नबरदा है नगर की नबरदा हो मैं जरा आई छोड़े तो मैं ला दूं ना मैं जाके ला दूं मैडम आधे घंटे में ला दूं जरा करा दो ले से करते तो ला के दे दियो आप जो ना मच्छी वाली मैडम तुम लोग को सेम अब तुम लोग ऐसे कटते के जाते कुत्ते आके वार्ड नंबर 20 గాంధీనగర్ లో మన కమేలా స్లాటర్ హౌస్ దగ్గర ఎన్నో రోజుల నుంచి గేటు విరిగి పక్కకు వాడి ఉంది. ఓపెన్గా గేట్ లేకుండా ఇక్కడ ఇది స్లాటర్ హౌస్ ఉండడము, కుక్కలు కానీ మరి వేరే జంతువులు కానీ లోపలికి వెళ్ళి వీళ్ళు క్లీన్ చేసుకున్నాక కూడా మళ్ళీ అవన్నీ దాని చర్మము దాని వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఈ ఇండ్లలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు ఇక్కడ బయట జల్లి ఇక్కడ ఉన్న అంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉండడం జరిగింది. ఎన్నోసార్లు కమిషనర్ గారికి మరి జవాన్కి కమిషనర్ గారికి ఎన్నోసార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ దీనికి ఈ గేట్ని పెట్టించండి సార్ అని ఎన్నిసార్లు అడిగినా చిత్తశుద్ధి లేదు. మన మున్సిపాలిటీకి చిత్తశుద్ధి లేదు, ఫోకస్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజాపాలన శానిటేషన్ ఇలాంటివి ముందు ప్రయారిటీ తీసుకోవాలి. దేని వల్ల మనం వార్డు డిస్టర్బ్ అవుతుంది. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం. ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
నిర్వాహకులు బాధ్యులపై ఉండాలి. ఆలయంలో అన్నదానం అభినందనీయం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్. అప్రమత్తతోనే ఎయిడ్స్ నివారణ. డిస్ట్రిక్ట్ చీఫ్ లీగల్ కౌన్సిల్ న్యాయవాది వెంకటేష్. తాండూరులో ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన. మిల్లెట్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. ఐక్యమత్యంతో ఉంటేనే హక్కుల సాధన. మాలల సింహగర్జన సభకు తరలి వెళ్లిన మాల మహానాడు నేతలు. గాంధీనగర్లోని వరసాల నిర్వహణపై మున్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదు. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్. అంతవరకు సెలవు. నమస్కారం.